స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ అని చెప్పవచ్చు. 1955లోనే ఎస్బీఐ ఏర్పడిందని చెప్పవచ్చు. 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్, ఇప్పుడుందా నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ కు శంకుస్థాపన జరిగిన తేదీ దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుండి 6 సార్లనో 7 సార్లు అడిగింది క్వశ్చన్ కంటిన్యూస్లీ, ఎందుకంటే మన స్టేటే కదా. సో అండ్ పెద్ద డ్యామ్ అందరూ తెలిసింది. నాగార్జున సాగర్ ఏ రోజున శంకుస్థాపన జరిగిందంటే 1955 డిసెంబర్ 10th బై జవహర్ లాల్ నెహ్రూ. ఎవరు చేశారు? జవహర్ లాల్ నెహ్రూ. అది నెక్స్ట్ 1955లో హిందూ వివాహ చట్టం, హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటారు. ఇది కొంచెం ఎస్ఐ కానిస్టేబుల్ డీప్ వెళ్తే ఇది వస్తుంది. తర్వాత 1955లోనే భారత పౌరసత్వ చట్టం చేశారు, అంటే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్. అంటే ఎలా ఉండాలి, ఒక వ్యక్తికి భారత పౌరసత్వం రావాలంటే ఏమేమి రూల్స్ ఉండాలని చెప్పేసి ఇది చేయడం జరిగింది. సో 1955లోనే మనకి ఇంకేముందంటే ఇంకోటి అస్పృశ్యత నిషేధ చట్టం, అన్టచబిలిటీ యాక్ట్. అస్పృశ్యత అంటరానితనం నిషేధ చట్టం అంటారు. దీన్నే 1976లో సవరించారు మళ్ళీ. సరే అది డీప్కి వెళ్తే తర్వాత వెళ్దాం, ముందైతే ఇది గుర్తుపెట్టుకోండి. అస్పృశ్యత నిషేధ చట్టం ఈ కింద వాటిలో ఏ సంవత్సరం చేయబడిందంటే ఇప్పుడు 1955. ఒకవేళ మీకు 1955 ఇయర్ లేదు అంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? 1976 చూడాలి. ఈ రెండిట్లలో లేదు అంటే కంపల్సరీ ఉంటుంది, ఆ రెండిట్లలో ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఈ అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ. ఆబ్వియస్లీ ఇందిరాగాంధీ గారు. ఈమెకు 1971లో అవార్డు ఇచ్చారు. ఇయర్స్ కూడా ఇంపార్టెంటే, ఇయర్స్ కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈయనకు 1954, జవహర్ లాల్ నెహ్రూ గారికి 1954, 55. జవహర్ లాల్ నెహ్రూ గారికి 55, ఇందిరాగాంధీ గారికి 1971. ఆ తర్వాత ఈ అవార్డు ఒకసారి క్యాన్సిల్ చేశారు. 1977లో జనతా ప్రభుత్వం వచ్చింది, జనతా గవర్నమెంట్. ఎవరు అప్పుడు ఉన్న సీఎం ఎవరు, పిఎం ఎవరు? 1977లో ఉన్న పిఎం మొరార్జీ దేశాయ్ గారు. మొరార్జీ దేశాయ్. సో ఈయన స్పెషాలిటీ ఏంటిదంటే తొలి కాంగ్రెసేతర ప్రధాని. అంటే ఏంటిదన్నట్టు నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. అంటే 1977 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుండే ప్రధానులు ఉన్నారు అని అర్థం, అంతేనా? 1977లో ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా మొరార్జీ దేశాయ్ గారు. సో మొరార్జీ దేశాయ్ అయిన అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి, హైయెస్ట్ టైమ్స్ అత్యధిక సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ప్రధాని లేదా వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఇప్పుడు ఎవరైతే నిర్మలా సీతారామన్ ఉన్నారా, ఈమె ఈ పీరియడ్ అయిపోయేసరికి దేశంలోనే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా అప్పుడు అవుతుంది. కానీ ఇంకా ఆమెది 7 times అయింది. నేను చెప్పేది అర్థమవుతుందా? టోటల్ పీరియడ్ ఎప్పటిదాకా ఉంది నెక్స్ట్ గవర్నమెంట్. ఒకవేళ అప్పటిదాకా గవర్నమెంట్ ఉంటే నెక్స్ట్ ఎవరు వస్తారు ఆ ప్లేస్ లో? ఈయన ప్లేస్ ఎవరు రిప్లేస్ చేస్తారు? నిర్మలా సీతారామన్ రిప్లేస్ చేస్తారు. కానీ ప్రస్తుతానికి అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారే. ఆయన భారత మాజీ ప్రధాని కూడా. 1977లో ఆయన జనతా ప్రభుత్వం అనే ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడే భారత రత్న అవార్డును క్యాన్సిల్ చేశారు. అవార్డుల గురించి పేర్కొనే ఆర్టికల్ ఏంటిది? అవార్డుల గురించి ఏ భారత రాజ్యాంగం సంబంధించి అవార్డులు బిరుదులకు సంబంధించి ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 దేని గురించి చెప్తుంది? అవార్డ్స్, బిరుదులు. అంటే భారత రాష్ట్రపతి పర్మిషన్ లేకుండా ఏ వ్యక్తి కూడా వేరే దేశాల నుండి ఎలాంటి బిరుదులను తీసుకోరాదు. ఇలాంటి నేమ్స్ ఉంటాయి, టైటిల్స్. రాజా బహదూర్ ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? ఎందుకు లేవు అంటే ఈ ఆర్టికల్ నిషేధిస్తుంది. సో ఒకప్పుడు ఉండే కదా రాజా బహదూర్ అది అనుకుంటే ఇట్లా ఉండే కదా, అవునా? ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారం వాటన్నిటి నిషేధం. అంటే భారత రాష్ట్రపతి ఒప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా దేశం మీకు ఏదైనా బిరుదిస్తా అన్ననుకోండి, ఆయన ఒప్పుకొని ఇవ్వలేదు. ఈ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, ఆమె పర్మిషన్ లేకుండా మనం ఏం తీసుకోరాదు. అంటే అట్లాంటి పిహెచ్డి డాక్టరేట్ ఓకేనా సార్ అంటే ఓకే, అలాంటి ఏం కాదు. ఇప్పుడు డాక్టరేట్ ఉంటే పిహెచ్డీలు అవి చేస్తా, వాటికి ఎలాంటి ఏం లేదు. కానీ బట్ డైరెక్ట్ బిరుదు ఇవ్వాలంటే మాత్రం కంపల్సరీ
పర్మిషన్ కావాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అవార్డు బిల్లులకు సంబంధించి ఆర్టికల్ 18. ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించి ఆర్టికల్, అది నోట్ లోనే ఉండాలి ఇక ఈ ఇయర్ మొత్తం, ఎందుకంటే ఆల్రెడీ ఉత్తరాఖండ్ చేసింది కాబట్టి ఇకపై అడుగుతాడు ఎగ్జామ్ లో. సో నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి ఫస్ట్ ఫారినర్ లేదా విదేశీయుడు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయనని ఏమంటారు? సరిహద్దు గాంధీ అంటారు. సరిహద్దు గాంధీ, లేదా ఈయనను ఫ్రంటియర్ గాంధీ అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఫ్రంటియర్ గాంధీ. సో ఈయనకు 1987 లో ఇచ్చారు. ఈయన కంట్రీ పాకిస్తాన్. సో ఈ అవార్డు ఇప్పటివరకు ఇద్దరికే విదేశీయులకు ఇచ్చారు. 2 ఫారినర్స్ ఉంది. ఒకరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా. ఈయనకు 1990లో ఇచ్చారు అవార్డు. అంబేద్కర్ గారికి కూడా 1990లోనే ఇచ్చారు. 1990లోనే వీళ్ళు నెల్సన్ మండేలాకి, అంబేద్కర్ గారికి కూడా ఇదే ఇయర్ ఇచ్చారు. నెక్స్ట్, రీసెంట్ విన్నర్స్ చూద్దాం. దీనిపైన గ్రూప్ 3లో డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. డైరెక్ట్ అంటే ఎవరికి ఇవ్వలేదు అని అడిగాడు. చెప్పండి, మీరే చెప్పాలి ఇప్పుడు నాకు. ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎక్స్-పిఎం. ఈయన కూడా, ఈయన ఏమని పిలుస్తారు? ఫార్మర్స్ ఫ్రెండ్ అంటారు. సింపుల్ చెప్పాలంటే భారత్ అంటే రైతులకు సంబంధించి అతి దగ్గరి ప్రధాని ఎవరు అంటే ఎవరిని పిలుస్తారు? చరణ్ సింగ్ నే పిలుస్తారు. పివి నరసింహరావు, స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్, కర్పూరి ఠాకూర్ ఎవరైనా సరే. ఇక్కడ వరకు అందరికి తెలుసు ఎల్కే అద్వానీ అంటే ఎలాగో. ఎల్కే అద్వానీ అంటే ఎలాగో బీజేపీ ఎక్స్ ఉప ప్రధాని, భారత మాజీ ఉప ప్రధాని. మన గ్రూప్ 2లో క్వశ్చన్ ఐడియా ఉందా? అంటే ఇది డైరెక్ట్ ఇట్లా కాదు, గ్రూప్ 2లో పేపర్ 4లో అడిగాడు, తెలంగాణ మూవ్మెంట్ పర్పస్ లో అడిగాడు. సో ఎల్కే అద్వానీ. పివి నరసింహారావు ఎలాగ అందరికి తెలుసు, మనోడే అని. సో చరణ్ సింగ్, ఈయన కూడా మాజీ ప్రధాని. ఎంఎస్ స్వామినాథన్, అగ్రికల్చరల్ సైంటిస్ట్. కర్పూరి ఠాకూర్, ఈయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి.